హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది మన టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం మాట్లాడకపోయే సినిమా ఒక అద్భుతమైన యుద్ధ నాటకం, భావోద్వేగాలతో నిండిన కథ. అదే వార్ హార్స్. ఈ సినిమా 2011లో విడుదలైంది మరియు దీన్ని డైరెక్ట్ చేసింది హాలీవుడ్లోని అత్యంత ప్రతిష్టాత్మక దర్శకుల్లో ఒకరైన స్టీవెన్ స్పిల్బర్గ్. ఈ సినిమా మిచెల్ మార్పుర్గో రాసిన నవల ఆధారంగా తీయబడింది. ఈ సినిమా 1910లలో ఇంగ్లాండ్లో మొదలవుతుంది మరియు మొదట ప్రపంచ యుద్ధం సమయంలో జరుగుతుంది. ఈ కథ ఒక గుర్రం, దాని పేరు జోయే, మరియు ఒక యువకుడు ఆల్బర్ట్ మధ్య ఉన్న అనుబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా ఒక ఎమోషనల్ జర్నీ. ఇందులో యుద్ధం యొక్క భయానక దృశ్యాలు, అలాగే మానవ బంధాలు మరియు ఒక గుర్రం యొక్క ధైర్యం మరియు ఆత్మబలం అద్భుతంగా చూపించబడ్డాయి. ఇప్పుడు కథలోకి వెళ్దాం. సినిమా ఇంగ్లాండ్లోని ఒక గ్రామీణ ప్రాంతంలో మొదలవుతుంది. ఆల్బర్ట్ అనే యువకుడు తన తండ్రి టెడ్తో కలిసి ఒక చిన్న ఫామ్లో జీవిస్తాడు. వాళ్ళ జీవనం సాధారణంగా కానీ ఆర్థిక ఇబ్బందులతో నిండి ఉంటుంది. ఒకరోజు టెడ్ ఒక వేలంలో ఒక అందమైన గుర్రాన్ని జోయేని కొంటాడు. ఈ గుర్రం ఒక తోరే బ్రెడ్. దీన్ని యుద్ధం కోసం లేదా రేసింగ్ కోసం ఉపయోగిస్తారు, కానీ ఫామ్ పనులకు అంతగా పనికిరాదు. అయినా ఆల్బర్ట్ ఈ గుర్రంతో ఒక బలమైన అనుబంధాన్ని ఏర్పరచుకుంటాడు. ఆల్బర్ట్ జోయేకి శిక్షణ ఇవ్వటం మొదలు పెడతాడు మరియు వాళ్ళ బంధం రోజు రోజుకి బలపడుతుంది. కానీ మొదటి ప్రపంచ యుద్ధం మొదలవటంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా టెడ్ జోయేని బ్రిటిష్ ఆర్మీకి అమ్మేస్తాడు. ఇది ఆల్బర్ట్కి ఒక పెద్ద షాక్ అని చెప్పాలి. జోయే యుద్ధ రంగంలోకి వెళ్తుంది మరియు ఆల్బర్ట్ తన ప్రియమైన గుర్రాన్ని తిరిగి కలవాలని ప్రయాణం చేస్తాడు. ఇక్కడ నుండి సినిమా రెండు సమాంతర కథలుగా సాగుతుంది. ఒకవైపు జోయే యొక్క యుద్ధ రంగంలోని జర్నీ, మరోవైపు ఆల్బర్ట్ తన గుర్రాన్ని వెతకడానికి చేసే ప్రయత్నాలు. జోయే యుద్ధంలో వివిధ దశలను, వివిధ యజమానులను చూస్తుంది. బ్రిటిష్ ఆర్మీ అధికారి నుండి జర్మన్ సైనికులు, ఒక ఫ్రెంచ్ రైతు మరియు అతని మనవరాలు, ఇలా ఒక్కొక్కరి వద్దకు వెళ్తూ యుద్ధం యొక్క క్రూరత్వాన్ని, మానవత్వాన్ని చూస్తుంది. ఆల్బర్ట్ కూడా యుద్ధంలో చేరి తన గుర్రాన్ని కనుగొనటానికి ప్రాణాలు పణంగా పెడతాడు. ఈ సినిమా యొక్క అతిపెద్ద బలం దాని భావోద్వేగ కథనం. స్టీవెన్ స్పిల్బర్గ్ తనదైన శైలిలో ఈ కథను ఒక ఎమోషనల్ రోల్ కోస్టర్ గా మలిచారు. జోయే గుర్రం యొక్క కథ ఒక సాధారణ జంతువు కథ కాదు. అది యుద్ధం యొక్క భయానకతను, అదే సమయంలో మానవ ఆత్మ యొక్క దయను, ధైర్యాన్ని చూపిస్తుంది. సినిమాలో ఒక గుర్రం దృష్టికోణం నుండి యుద్ధాన్ని చూపించడం అనేది చాలా యూనిక్. ఇది ఒక గుర్రం జీవితంలో జరిగే సంఘటనలను చూపిస్తూ యుద్ధం యొక్క విధ్వంసాన్ని, దాని ప్రభావాన్ని అద్భుతంగా చిత్రీకరించింది. ఇక ఇప్పుడు నటీనటుల గురించి మాట్లాడితే, ఈ సినిమా ఆల్బర్ట్ పాత్రలో జెరెమీ ఇరెవెన్ నటించాడు. ఇది అతని మొదటి పెద్ద సినిమా మరియు అతను ఆల్బర్ట్ గా అద్భుతంగా నటించాడు. ఆల్బర్ట్ యొక్క గుర్రం పట్ల ఉన్న ప్రేమ, యుద్ధంలో అతని ధైర్యం మరియు ఆశను కోల్పోకుండా ఉండే స్ఫూర్తి, ఇవన్నీ జెరెమీ అద్భుతంగా చూపించాడు. ఇతర నటీనటులలో ఎమిలీ వాట్సన్, పీటర్ ములాన్, అలాగే డేవిడ్ తెవిల్స్ వంటి వారు కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. అయితే ఈ సినిమాలో అసలైన హీరో జోయే, అదే గుర్రం. ఈ గుర్రం పాత్రను పోషించడానికి శిక్షణ పొందిన అనేక గుర్రాలను ఉపయోగించారు మరియు అవి సినిమాకు ఒక అద్భుతమైన ఆకర్షణను జోడించాయి. సినిమాలోని యుద్ధ దృశ్యాలు అద్భుతంగా చిత్రీకరించబడ్డాయి. మొదటి ప్రపంచ యుద్ధం యొక్క ట్రెంచ్ వార్ ఫేర్, అలాగే ఆ సమయంలోని సైనిక జీవనం మరియు యుద్ధం యొక్క భయానకతను స్పిల్బర్గ్ చాలా రియలిస్టిక్ గా చూపించారు. ఒక సన్నివేశంలో జోయే యుద్ధ రంగంలో కంపించిన తీగలలో చిక్కుకుంటుంది మరియు ఆ సన్నివేశం చూస్తే గుండె బరువెక్కుతుంది. ఈ సన్నివేశంలో బ్రిటిష్ మరియు జర్మన్ సైనికులు కలిసి జోయేని రక్షించడానికి ప్రయత్నిస్తారు. ఇది యుద్ధంలో కూడా మానవత్వం ఉంటుందని చూపిస్తుంది. సినిమా యొక్క సాంకేతిక అంశాల గురించి మాట్లాడితే, సినిమాటోగ్రఫీ అద్భుతం. జానూస్ కమిన్స్కీ స్పిల్బర్గ్ తో ఎక్కువగా పనిచేసే సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు అద్భుతమైన విజువల్స్ అందించారు. ఇంగ్లాండ్లోని పచ్చని పొలాల నుండి యుద్ధ రంగంలోని బురద గుండాల వరకు ప్రతి ఫ్రేమ్ ఒక కళాఖండంలా ఉంటుంది. జాన్ విలియమ్స్ స్కోర్ ఈ సినిమాకు ఒక ఎమోషనల్ బ్యాక్ డ్రాప్ ఇచ్చింది. ఎడిటింగ్ కూడా చాలా స్మూత్ గా ఉంది. కథను ఒక దశ నుంచి మరొక దశకు సహజంగా తీసుకెళ్తుంది. వార్ హార్స్ సినిమా కేవలం ఒక గుర్రం మరియు యువకుడి కథ మాత్రమే కాదు. ఇది యుద్ధం యొక్క విధ్వంసాన్ని, మానవ బంధాలను మరియు ఆశను కోల్పోకుండా ఉండే ధైర్యాన్ని చూపిస్తుంది. సినిమాలో ఒక ముఖ్యమైన థీమ్ ఏంటంటే, యుద్ధం అనేది కేవలం సైనికులను మాత్రమే కాదు, సాధారణ ప్రజలను, జంతువులను కూడా ప్రభావితం చేస్తుంది. జోయే యొక్క జర్నీ ద్వారా యుద్ధం యొక్క క్రూరత్వం మరియు అదే సమయంలో మానవత్వం యొక్క కాంతి కనిపిస్తుంది.
మీరు స్టీవెన్ స్పిల్బర్గ్ ఫ్యాన్ అయితే ఈ సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అయితే ఈ సినిమాలో కొన్ని యుద్ధ దృశ్యాలు కొంచెం ఇంటెన్స్ గా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు ఇది సరిపోకపోవచ్చు. ఒకవేళ మీరు ఈ సినిమా చూసుంటే ఈ సినిమాలో మీకు ఏ అంశం బాగా నచ్చింది కామెంట్స్ లో చెప్పండి. మళ్ళీ మరొక ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. బాయ్.